సీసీ అంటే ఇట్లా ఉంటుంది, నాన్ ఏసీ ఇది. కూర్చోనికే సీట్లు ఉంటాయి, కన్ఫర్మ్ సీట్లు ఉంటాయి. జస్ట్ ఇప్పుడే ట్రైన్ కేరళ బార్డర్లోకి వచ్చేసింది. కేరళలో ఎటు చూసినా కొబ్బరి చెట్లు, ఒక ఎకరం మధ్యలో ఇల్లు. ప్రజెంట్ ట్విస్ట్ ఏంటంటే మేము నలుగురం ట్రావెల్ చేస్తున్నాం. హాయ్ బ్రో. సో కయాకింగ్ అంటే ఇలా ఉంటుంది మనకి, అంతా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చుట్టూ తిరిగి రావచ్చు. సో ఇక్కడ ఫెరీ పాయింట్ అనమాట. 6 o'clock వస్తుందంట. అప్పుడే 6 o'clock అంటే ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది. మన వాళ్ళు సన్సెట్ చూడాలనుకుంటున్నారు. సో కార్లోనే వెళ్ళమని డిసైడ్ అయినాం. లక్కీగా ఇంకా మేము వచ్చేసరికి సన్సెట్ అయితే అవ్వలేదు. ఫైనల్లీ బీచ్ దగ్గరకు వచ్చేసాం. సన్సెట్ పాయింట్. అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ వచ్చేసి నేను సురత్కల్ అనే, అంటే మ్యాంగ్లూర్కి ఒక 10-15 kilometers ఇవతల ఉంది సురత్కల్ అనే ప్లేస్లో. మా ఫ్రెండ్ వాళ్ళ, అంటే కౌచ్ సర్ఫింగ్ ఫ్రెండ్ అనమాట. నేను నైట్ వాళ్ళు స్టే ఇచ్చారు నాకు. సో ఇక్కడ నుంచి నేను ఈరోజు కన్నూరు సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. చూద్దాం మనం ఏం కవర్ చేస్తాం అనేది. సో ప్రజెంట్ వచ్చి కేరళకి వెళ్తున్నా. బ్రదర్ మనకు ఒకరోజు స్టే ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. కౌచ్ సర్ఫింగ్లో అనమాట. ఓకే సార్, హౌస్ చూపించండి. సో ఇల్లు చూపిస్తాను మీకు. చాలా ప్రశాంతంగా ఉంది, పక్షుల సౌండ్తో. చుట్టుముట్టు అన్ని కొబ్బరి చెట్లు, చిన్న చిన్న ఇల్లులు. ఇట్లా మోస్ట్లీ పెంకటిల్లులు ఎక్కువ ఉన్నాయి. సో మేము బస్ స్టాప్కి వెళ్తున్నాం. ప్రజెంట్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి నన్ను అక్కడ డ్రాప్ చేస్తాను. ఇప్పుడే బ్రదరు బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు. బస్సు కూడా వచ్చింది ఒకటి. రైల్వే స్టేషన్ వరకు 30 rupees ఛార్జ్ చేశారు. ఇదే సురత్కల్ ఏరియా. ఇలా స్ట్రైట్గా ఒక 100 meters వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుందంట. ప్రజెంట్ మనం వెళ్ళాల్సింది సెంట్రల్, మ్యాంగ్లూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇదే మ్యాంగ్లూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్. నేను లాస్ట్ టైం ఇక్కడ నుంచి తెయ్యం కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇదే స్టేషన్లో వచ్చాను. ట్రైన్ వచ్చేసి 11 o'clock అనమాట. ప్రస్తుతం 10 అవుతుంది. టిఫిన్ చేద్దాం అనుకుంటున్నా. టిఫిన్ సెంటర్ చూసి తినేసి వెళ్దాం. మనం కూడా టైము స్పెండ్ చేసినట్టు ఉంటుంది. వెయిటింగ్ కూడా ఎక్కువ ఉండదు. ఆకలిస్తుంది లైట్గా. గూగుల్లో చూస్తే మినిమం 400 meters అలా ఉంది. ఇప్పుడు ఈ బ్యాగ్ వేసుకున్నంత దూరం నడిచి ఒప్పుకోలేదు. ఏదైనా స్నాక్స్ లాంటివి ఉంటే తీసుకుందాం స్టేషన్లో. మన స్టాపే అనమాట అది చెప్తున్నది. 2nd platformలో ఉందంట. వెళ్దాం. స్టేషన్ లోపల ఒక ఫుడ్ ప్లాజా ఉంది. ఇక్కడ మనం ట్రై చేద్దాం. ₹89 అయింది టిఫిన్. ఇడ్లీ కూడా ఎక్స్ట్రా కూడా. స్నాక్స్ లాగా తిందామని చెప్పేసి ఒకటి తీసుకున్నాను, పీనట్ చిక్కీ. ఎందుకంటే మళ్ళీ మనం మధ్యాహ్నం ఏ టైంలో భోజనం చేస్తామో తెలియదు. చూడాలి. ఇదే మీద వెళ్ళాల్సిన ట్రైను. నా కోచ్ వచ్చేసి D1 CC అనమాట. జస్ట్ ₹100 అంతే. ఈ ట్రైన్ వచ్చేసి మ్యాంగ్లూర్ నుంచి కోయంబత్తూర్ వెళ్తుంది. ఒక్కొక్కసారి మన సీట్ నెంబర్ వచ్చేసి స్టేషన్ ఎంటర్ కాగానే వచ్చేస్తుంది. ఒకసారి చాలా లాంగ్ నడవాల్సి వస్తుంది. మనం పాజిటివ్గా తీసుకుంటే ఇప్పుడే తిన్నాం కదా, కొద్దిసేపు వాకింగ్ చేయమని చెప్తుంది నేచర్. D1 అనమాట. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నా. వాక్ చేసి వెళ్ళమని చెప్తుంది. ఇట్లా టైం ఉంది కదా. మనం అందరం అన్నిట్లో నేచర్ అబ్జర్వ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. థింక్ పాజిటివ్. సీసీ అంటే ఇట్లా ఉంటుంది, నాన్ ఏసీ ఇది. కూర్చోనికే సీట్లు ఉంటాయి, కన్ఫర్మ్ సీట్లు ఉంటాయి. దగ్గర 7 days అయింది మళ్ళీ ట్రైన్ ఎక్కి.
కింద మొత్తం బస్ టికెట్స్ ఎన్ని కలెక్షన్ అయ్యాయి చూపిస్తాం మీకు తర్వాత. ఎండలో హార్డ్ వర్క్ చేస్తున్నారు అందరూ. స్టార్ట్ అయింది ట్రైన్ కేరళకి. బెంగళూరు కూడా ఆల్మోస్ట్ కేరళ లాగానే అనిపిస్తుంది. ఆ చెట్లు బ్యాక్ వాటర్ తోటి ఇల్లులు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ టెంపుల్స్ కూడా కేరళ ఆర్కిటెక్చర్ ఉన్నాయి చాలా మటుకు. ఎందుకంటే మనం గీసుకున్న బార్డర్స్ ప్రజెంట్ కానీ ఇంతకుముందుకు వాళ్ళు రాజ్యాలు పరిపాలించిన అక్కడ కల్చర్స్ అంతా డిఫరెంట్గా ఉంటాయి. జస్ట్ ఇప్పుడే ట్రైన్ కేరళ బార్డర్లోకి వచ్చేసింది. టైం వచ్చేసి 12:30 అవుతుంది. 1 గంటన్నర అనమాట ప్రయాణం. ప్రజెంట్ పయ్యనూరు అనే స్టేషన్లో దిగుతున్నాను. వెల్కమ్ టు కేరళ. వెల్కమ్. లాస్ట్ టైం లాగానే ఇక్కడ ప్రీపెయిడ్ ఆటో తీసుకుందాం. ఒక 3.5 కిలోమీటర్స్ ఉంది మనం వెళ్ళాల్సిన ప్లేస్కి. వాళ్ళు మనం అడ్రస్ చెప్తే అక్కడికి వాళ్ళు ఛార్జెస్ చెప్తారన్నమాట. ఎక్కువ ఉండడు. 2 రూపీస్ వాళ్ళకి ఛార్జ్ చేయాలి కదా. యాక్చువల్గా మనం కేరళ ఇక్కడ పైనర్ వచ్చింది దయ్యం చూడడానికి అనమాట. ఆటోలో చూసుకోవచ్చు దగ్గరగా. కేరళలో ఎటు చూసినా కొబ్బరి చెట్లు, 1 ఎకరం మధ్యలో ఇల్లు. మనం రావాల్సిన లొకేషన్ వచ్చేసింది. ఇది కూడా నాకు కౌచ్ సర్ఫింగ్లో అన్న రమ్మని అయితే చెప్పారు. చూద్దాం, ఇక్కడ అవసరం మాట్లాడదాం. నేను వెళ్తున్న హోటల్ పక్కకే వెజిటేరియన్ మీల్స్ ఉంది. జస్ట్ 50 రూపీస్ అంట. అన్లిమిటెడ్ అనుకుంటా. ఇలా సర్వ్ చేస్తున్నారా. ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసుకున్నాను. 50 రూపీస్ ఛార్జ్ చేశారు. కొద్దిగా నిద్ర వస్తుంది. ఒక కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను రూమ్కి వెళ్ళి. ప్రజెంట్ ట్విస్ట్ ఏంటంటే మేము 4 ట్రావెల్ చేస్తున్నాం. హాయ్ బ్రో. ఇక్కడ ఉన్న వీళ్ళు కౌచ్ సర్ఫేస్ అనమాట నాలాగా. ఇక్కడ కృష్ణ బ్రో వీళ్ళు కూడా స్టే ఇచ్చారు. సో 4 కలిసి సన్సెట్కి వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఎలా జరుగుతుంది. వేర్ వీఆర్ గోయింగ్ బ్రదర్ నౌ? Kowai beach first. ఓకే. We'll see the sunset. ఓకే. If we get time, we'll go to Mandira or we will go to tomorrow morning. ओके. आपका नाम क्या है भैया? Ajit. अजित. Ajit, right, left? రైట్. జస్ట్ ఇప్పుడే మేము కవ్వాయి అనే బీచ్ దగ్గరకు వచ్చాము. ఇంకా ముందు ఇంకా వేరే బీచ్ ఉందన్నమాట అక్కడ. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ జెట్టి బోట్లో తీసుకొని వెళ్ళాలి. చూద్దాం. ఇక్కడ మనకి కయాకింగ్ ఆప్షన్ కూడా ఉందంట. ఈ ఫ్రెండ్స్ చేశారంట మార్నింగ్. 300 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారంట. గంటకా అది గంటన్నరగా తెలియదు. చూపిస్తాను కయాకింగ్ అంటే ఎలా ఉంటుంది అనేది. ఈరోజు ఒక రెస్ట్ ఎలా తీసుకుంటున్నాను. ఒక కయాకింగ్ అంటే ఎలా ఉంటుంది మనకి. అంత మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చుట్టూ తిరిగి రావచ్చు. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫాస్ట్ బోట్ సర్వీస్ కూడా ఉన్నట్టుంది కదా. సో ఇక్కడ ఫెరీ పాయింట్ అనమాట. 6 o'clock వస్తుందంట. అప్పుడే 6 o'clock అంటే ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది. మన వాళ్ళు సన్సెట్ చూడాలనుకుంటున్నారు. సో కార్లోనే వెళ్ళమని డిసైడ్ అయినాం. చూద్దాం సన్సెట్ ఎలా చూస్తుంది అనేది.
చుట్టుముట్టు తిరిగి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఇల్లు అయితే చాలా బాగుంది బీచ్ పక్క పడి. మేము మా డ్రైవ్ చూడండి ఎలా ఉందో, బీచ్ పక్క పంటి కార్ వేసుకొని కేరళలో వెళ్తున్నాం విత్ మరాఠీ ఫ్రెండ్స్, రైట్? మరాఠీ ఫ్రెండ్స్. జై మహారాష్ట్ర, జై శివాజీ, జై భవానీ. జై భవానీ तो अलग ही फीलिंग है चावा में. ఎలా క్రాస్ చేస్తున్నాం अन्ना से वीडियो कर रहे हाउस बोट हो गई थी हाउस बोट हाउस बोट ही है वो, सेम अल्पी में ऐसे भी रहता. that's why I am talking that's why you are going there we are there I think these are we are going there I think these are fishing something, fishing for fishing I think. fishing side it's like a cage maybe something like that some kind of fishing thing. సో ఇందాక మనం ఉన్న బోట్ ఉంది కదా, జస్ట్ 3 కిలోమీటర్స్ బోటింగ్ చేస్తే ఆ ప్లేస్ వస్తుంది అనమాట. మేము కాకపోతే 20 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాం సేమ్ ప్లేస్కి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. hi guys నో హాయ్ గైస్, నమస్కారం. నమస్కారం బీచ్ రోడ్ చూడండి ఎంత బాగుందో, నీట్గా రోడ్ చేశారు ఇక్కడ. वीडियो చాలా బాగుంది. కొబ్బరి చెట్ల మధ్యలో. లక్కీగా ఇంకా మేము వచ్చేసరికి సన్సెట్ అయితే అవ్వలేదు. చూద్దాం. కొబ్బరి చెట్ల మధ్యలో ఇట్లా వెళ్తున్నాం కార్లో. ఇటు సైడ్ వాటర్, అటు సైడ్ వాటర్. दोनों साइड బీచ్ 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 దీని పక్కకే బీచ్ ఉంది మనకి. అది కనిపించట్లేదు. పిల్లలు చూడండి మంచిగా గేమ్ ఆడుతున్నారు ఆ మధ్యలో ఇసుక, చుట్టుముట్టు కొబ్బరి చెట్లు, పక్కన బీచ్. ఏమన్నా ఫీలింగ్ చూడండి, రోడ్ మీద క్రికెట్ ఆడుతున్నారు. ఎవరు వలియాపురం బీచ్ ఎక్స్టెండ్ అవుతుంది టైము. ప్రస్తుతానికి అయితే ఇంకా సన్సెట్ అయితే అయిపోలేదు. చూద్దాం సన్సెట్ ఎలా అవుతుందో. ఫైనల్లీ బీచ్ దగ్గరకు వచ్చేస్తాం. సన్సెట్ పాయింట్. చాలా ప్రశాంతంగా ఉంది వాటర్. జనాలు, ఫ్లాష్, సౌండ్స్ ఏ లేవు. బీచ్ చాలా బాగుంది ప్రశాంతంగా. ఇంతసేపు డ్రైవ్ చేసుకొచ్చినది కూడా మనకి గాలికి ఇసుక అంతా వెళ్ళిపోతుందో పైన ఒక లేయర్ లాగా. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు డాక్టర్స్, ఎంబీబీఎస్
भाई क्या कर रहे? फोन में बिजी है. फोन मत कर. సన్సెట్ అయిన తర్వాత ఇక్కడ లోకల్ బ్రదర్తో మాట్లాడితే తను ఇంటికి ఇన్వైట్ చేసి మనకి ఇక్కడ వాటర్ కోకోనట్ వాటరా? ట్యాంగో. ఓకే ఓకే. ట్యాంగో స్నాక్స్ ప్రేమతో వాళ్ళు స్వాగతం పలికారు. థ్యాంక్ యూ బ్రదర్. వెల్కమ్. బ్రదర్ మాకు స్నాక్స్ ఇచ్చి చాలా మంచిగా అనిపించింది బ్రదర్ని కలవడం. ఒక హాస్పిటల్ ఇచ్చి మంచిగా మాట్లాడి లోకల్ పర్సన్ మనకు నిజంగా కావాల్సింది అదే కదా. మనం ఏం తీసుకెళ్ళిపోతాం పోయేసరికి మంచిగా పలకరించే వాళ్ళు ఉంటే చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. मंदिर जाने का वास्ते मंदिर आता बंद हंसते मंदिर ఇన్స్టాగ్రామ్ బీచ్ చూసుకొని ఇప్పుడే తినడానికి వచ్చాము. ఇక్కడ పొద్దున్న చెప్పా కదా ఒక టెంపుల్ ఉందని. ఆ టెంపుల్ పక్కనే ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉందంటే ఇక్కడికి వచ్చాము. చూద్దాం. నాకు ఇందాక బీచ్ దగ్గర వాళ్ళు ఇచ్చిన మర్యాద కానీ చాలా మంచిగా అనిపించింది. ఆ బ్రదరు ట్యాంగో జ్యూస్ ఇచ్చి కొంచెం స్నాక్స్ ఇచ్చి డిఫరెంట్ అనిపించింది. సింపుల్గా ఉంటే అసలు నాకైతే మంచిగా అనిపించింది.